నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. జాగృతి హైదరాబాద్ సురక్షిత్ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని జయవంత్ నగర్ కాలనీలో సైబర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇన్స్పెక్టర్ సురేందర్ ఆధ్వర్యంలో ఎస్ఐ షేక్ నాగుల్ మీరా, ఎస్ఐ మధుసూదన్, కానిస్టేబుల్ సరిత పాల్గొని ఆన్లైన్ భద్రతపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద ఏపీకే ఫైళ్లు, లోన్ యాప్స్ ఓపెన్ చేయవద్దని సూచించారు. స్థానికులు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని పోలీసుల ప్రయత్నాన్ని అభినందించారు. చివరగా అధికారులను పుష్ప సత్కారంతో సత్కరించారు. పోలీస్ స్టేషన్ అరేంటాను, పోలీస్ స్టేషన్ కీడ్చింటారా? నేను అమ్మ జీవితంలో పోలీస్ స్టేషన్ పోలేదు. ఇంకా పగబడతాడు ఎప్పుడన్నా వస్తే ఆ పోలీస్ స్టేషన్ పిలిపించినట్టు అని చెప్పి, అంతేనా? ఎప్పుడు ఏం కోరుకుంటాడు? పోలీస్ స్టేషన్ మనం మెట్లోకి వద్దన్నది కోరుకుంటారు, అంతేనా? మరి మీకు సమస్య వచ్చినప్పుడు ఎట్లా రావాలా వద్దా? ఎవరు గుర్తొస్తారు? ఫస్ట్ గుర్తుకొస్తారా? ఇంట్లో దొంగతనం అయినా, పక్కింటోడు ఏది గొడవ కొట్టిన, ఇల్లు కబ్జా చేసిన, లేకపోతే కిరాయాడిన, పక్కోడు బెదిరించిన, ఎవరు గుర్తుకొస్తారు? మరి ఇట్లయితే పోలీసు వాళ్ళు మంచోళ్ళు, కానీ అక్కడ చెడ్డోళ్ళు. పోలీస్ స్టేషన్ మంచిది కదా? పోలీస్ స్టేషన్ కూడా గవర్నమెంట్ ఆఫీస్. ఈ మండల ఆఫీసు, గవర్నమెంట్ స్కూలు, ఇది ఎట్లనో వాళ్ళ ఎంప్లాయీస్, ఎంఆర్ఓ, ఎంపీడీఓ ఎట్లనో మేము కూడా అధికారులు, పోలీసు మీ రక్షణ గురించి, మీ గురించి కట్టిన పోలీస్ స్టేషన్ గవర్నమెంట్ ఆఫీసర్. అందరూ కూడా పోలీస్ స్టేషన్ యూజ్ చేసుకున్నాలి. ఎప్పుడో జమానాల ఈ పోలీస్ స్టేషన్ మెట్లు కుదరా, అది కుదరా అట్లా ఉండదు. మనకు సమస్య వచ్చినప్పుడు ఉండాలి. అంటే నేరస్తులాగా కాకుండా ఫిర్యాదులాగా ఎప్పుడైనా రావచ్చు. అర్థమైందా? మనం నేరం చేసినప్పుడు మాత్రమే భయపడాలి పోలీస్ స్టేషన్ రావడానికి. ఎప్పుడు కానీ పోలీస్ సర్వీసెస్ మీకు కాకుండా పక్కకి ఏమైనా అవుతుంటే కూడా పోలీస్ సర్వీస్ యూజ్ చేసుకోవడం అనే మెంటాలిటీ మన దగ్గర రావాలి. అందుకోసం మా దగ్గర ఇప్పుడు ఫర్ సపోజ్ 4 లక్షల మంది ఉంటే మా దగ్గర ఇంచుమించు ఒక 5,000 మంది కూడా రారు మన ఏరియాలకు వెళ్ళి. అంటే ఒక 5% మాత్రమే పోలీస్ స్టేషన్ వస్తారు. అందుకోసమే మేము ఏం చేస్తామంటే మన దగ్గరికి ఎట్లా అంటే వాళ్ళకి అవసరం ఉండదు. అవసరం ఉన్న వాళ్ళు వస్తారు, డయల్ 100 చేస్తారు, అది చేస్తారు. వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉంటే వస్తారు, ఒక 5% వస్తారు, ఎక్కువ మంది రారు. కాబట్టి మేమే మీ దగ్గరకు వస్తున్నాం ఇంట్రడ్యూస్ చేసుకోనికే. కొన్ని నేరాలు ఎట్లా జరుగుతున్నాయంటే మీరు ఇట్లనే ఉంటున్నారు, ఇల్లు దోచేస్తున్నాడు. ఇప్పుడు అప్పటిలా కాదు. మేము ఎందుకు వచ్చి చెప్తున్నామంటే ఇది ఓన్లీ ఈ నేరాలను ఫర్ సపోజ్ మీ ఇంటికి వచ్చిండు, తాళ మీద కొట్టిండు, దొంగతనం చేసిండు, ఎత్తుకొని పోయిండు అంటే మేము సీసీ కెమెరాలు చూస్తాము, ఇంటికి వస్తాము, ఫింగర్ ప్రింట్స్ తీస్తాము, ఇంకా వేరే వేరే రకాల పాత నేరస్తులను వాళ్ళందరూ తీసుకొచ్చి మీ కేసును ఎట్లనో డిటెక్ట్ చేసి మీ పోయిన సొత్తును మీకు తెచ్చిస్తాం. అది ఇది సైబర్ క్రైమ్ అనేది ఓన్లీ మీకు అవగాహన కల్పిస్తే మాత్రమే కంట్రోల్ అయ్యే కేసులు ఇవి. ఎందుకంటే వాడు ఎక్కడో జార్ఖండ్లో అదే విధంగా వస్తే తీసుకుపోతాం, చక్కగా హాస్పిటల్ తీసుకుపోతాము, రక్తం గుంజుతాము, యూరిన్ గుంజుతాము, టెస్ట్ చేపిస్తాము. పాజిటివ్ వచ్చిందంటే తీసుకుపోయి జైలు వేస్తాం. ఆయన దగ్గర గంజాయి దొరకాల్సిన అవసరం లేదు మాకు. అర్థమైంది కదమ్మా? అట్లా మా దగ్గర ఇప్పుడు ఉండే ఇక మన ఇది ఉంది కదా, గ్రేవ్ యార్డ్ ఉంది ఇక్కడ మన దగ్గర. నేను వచ్చిన కొత్తలో మొత్తం గుంపులు కూర్చుంటారు ఇక్కడ సాయంత్రం కాగానే. మా వాళ్ళకి చెప్పిన బీటా ఆఫీసర్లకు గంటకు ఒక ఫోటో, ఒక వీడియో కావాలి నాకు అంటని చెప్పి మా వాళ్ళు గంటకు తీస్తే ఇప్పుడు ఎవరు లేరు అక్కడ. మళ్ళా ఇప్పుడు ఈ దర్గా ఎస్టీఆర్ ఇన్సాన్ ఉంటుంది, ఇక్కడ దర్గా ఉంటుంది, ఇక్కడ మన పీలి దర్గా ఉంటుంది. మాకు అడ్డాలు ఉన్నాయి, ఒక 5-6 అడ్డాలు ఉన్నాయి. అన్ని అడ్డాలను క్లోజ్ చేసినాము. ఇక్కడ కూడా ఉన్నారంట అని చెప్పి మాకు ఐడియా ఉంది, డైలీ చేస్తున్నాము. మాకు దొరికితే మాత్రము 100% ఇవ్వము. వాళ్ళ మీద షీట్ కూడా ఓపెన్ చేస్తాం, సస్పెక్ట్ షీట్. ఎవరైనా తాగినోడు ఇక్కడ వచ్చి తిరిగి అమ్మాయిలని వీళ్ళని కూడా చాలా ప్రజలకు ఉపయోగార్థంగా ఉన్నాయి సార్. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా పరిచింది, ఎంతమంది ధైర్యపరిచింది. सुनील नगर, जयवंत नगर और SC कॉलोनी में ये साइबर क्राइम प्रिवेंशन के लिए ये तमाम इधर रेजिडेंसियों को बुला के
एक मीटिंग लगा गया है। उसमें ये साइबर क्राइम में कैसा अपन ये प्रिवेंशन करना है, साइबर क्राइम विक्टिम नहीं बनने से कैसा अपन प्रिकॉशन लेने हैं, इसके बारे में मैं और हमारा साइबर वॉरियर कांस्टेबल सरिता और हमारा एसआई मीरा इधर शामिल है। इधर रेजिडेंसी से हम इंटरेक्ट हुए, उन लोगों को समझाए कौन सा मैसेज रिसीव करना, कौन सा नहीं करना, और कौन सा अपना इंफॉर्मेशन देना, कौन सा नहीं देना, फ़ोन को कैसा इस्तेमाल करना, अपना बैंक डिटेल्स कैसा सिक्योरिटी रखना, अपना पर्सनल इंफॉर्मेशन कौन सा देना, कौन सा नहीं देना, ये सब उन लोगों से इंटरेक्ट करे और उसके बारे में बोले, उसके बारे में और प्रिवेंशन कैसा लेने हैं वो भी बोले। अगर गलती से कोई तो भी ऐसा साइबर क्राइम में इन्वॉल्व हुआ, इमीडिएट उन लोग 1930 को फ़ोन करके उसका रिजल्ट लेने के लिए हम लोगों को समझाए, हम उन लोगों को समझाए तो 1930 यूज़ करके उसका पैसे सेव करने के लिए कैसे इस्तेमाल करना वो भी समझाए। और कुछ तो भी उन लोगों को प्रॉब्लम है तो इमीडिएट पुलिस स्टेशन आने के लिए उनको सजेशन करे। कभी भी राउंड द क्लॉक पुलिस स्टेशन आ सकते, और उसका कुछ तो भी प्रॉब्लम है तो हमारा बोले तो सॉल्व करने के लिए बोरबंडा पुलिस रेडी है। कभी भी राउंड द क्लॉक डायल 100 करो, और साइबर क्राइम होने के बाद और 1930 करो तो इमीडिएट हम लोग रिएक्ट होके उसका रिजल्ट बताएंगे। थैंक यू। इसमें एपी के फाइल में भी बताइए ना सर। आजकल एपी के फाइल का ज़्यादा आ रहा है, वही वो प्रधानमंत्री रोजगार योजना आपको 2 लाख रुपए आया बोल के एपी के फाइल भी जाके, और दूसरे तरीकों से तुम्हारे को लोन आया, ऐसा तरीकों से एपी के फाइल भी जाए तो उन लोगों को ओपन करे तो इमीडिएट ये विक्टिम का फोन कॉम्प्रोमाइज हो रहे साइबर फ्रॉड को, उसमें से उन पूरा फोन कॉम्प्रोमाइज होने के बाद उसमें जी पे रहता, फोन पे रहता, बैंक का अकाउंट रहता, वो पूरा इस्तेमाल करके पैसे लूट लेने को देख रहे, और अपना पर्सनल इंफॉर्मेशन भी चोरी कर रहे। इसलिए इन लोगों को समझाया जो एपी के फाइल आए तो वो नहीं उठाना, कुछ सब है तो डिलीट करना, उसके ऊपर कुछ तो भी डाउट है तो पुलिस को बोले तो हम उस पे ऊपर कार्रवाई करेंगे। అనుకోండి, సారీ, అమ్మాయిలు మహిళలు ఏం చేస్తారు మాక్సిమం మన వాట్సాప్ డిపి ఏముంటుంది, మన వాట్సాప్ ఫోటో ఏం పెట్టుకుంటాం, మందే పెట్టుకుంటాం లేడీస్. మీరు ఇంటనే ఉన్నారా, మన వార్తల్లో చూసే ఉంటారు సమంత గారి ఫోటో వేరే లేడు అంటే బట్టలు న్యూడ్గా, అంటే మహిళలవి వాళ్ళు ఏం చేస్తారంటే డీఫ్రేమింగ్ చేస్తారు, ఫేస్ మార్పింగ్ చేసి వేరే వాళ్ళకి వేసి మీరు డబ్బులు ఇస్తా దీన్ని సోషల్ మీడియాలో వేసి సర్క్యులేట్ చేయాలా అని వింటూనే ఉన్నారా, మీ వార్తలలో వస్తూనే ఉంటాయి ఇవన్నీ. కాబట్టి మీరు దయచేసి మీ వాట్సాప్ పీపుల్ కూడా మీరు మ్యాక్సిమం కూడా సో ఇప్పుడున్న రోజుల్లో ఎక్కువగా సైబర్ క్రైమ్ మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి, అది మీకు అవగాహన ఉండొచ్చు. ఒకప్పుడు సార్ చెప్పిన మాదిరిగా మీ దగ్గర ఉన్న వస్తువులను, ఫిజికల్గా ఉన్న వస్తువులను దొంగిలిస్తుండే. ఇప్పుడు అలాంటి ఫిజికల్ దొంగతనం తగ్గిపోయి మీ దగ్గర ఉన్న డబ్బులు మీరు బ్యాంక్లో పెడుతున్నారు. సో దాన్ని టార్గెట్ చేస్తూ మీరు యూజ్ చేస్తున్న మొబైల్స్ని త్రూ దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి. సో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు ఏ బ్యాంక్స్ అయినా కానీ ఎవరైనా అథారిటీ ఏదైతే ఉన్న వాళ్ళైతే మీ దగ్గర ఎప్పుడు కూడా ఓటీపీ అడగరు. దయచేసి మీ ఓటీపీ మాత్రం షేర్ చేయకండి. అండ్ సెకండ్, మీ పిల్లలు ఉంటారు కదా, సరే వాళ్ళు ఆడుకుంటారు అని మొబైల్స్ ఇస్తారు, వాళ్ళు ఈ అన్వాంటెడ్ యాప్స్ ఒకటి డౌన్లోడ్ చేసుకోవడము, మళ్ళీ గేమింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోము,
మళ్ళీ గేమ్స్లో కూడా ఎలా ఉందంటే కొన్ని పర్చేస్ చేసుకుంటే వాళ్ళు గేమ్స్ ఇంకా ఆడతారు. సో వాళ్ళు ఏం చేస్తారు, మీ యొక్క బ్యాంక్ సంబంధించిన యూపీఐ కనెక్ట్ చేసుకొని వాటిని పర్చేస్ చేస్తూ మీ బ్యాంక్ సంబంధించిన ఖాతా డీటెయిల్స్ మొత్తం ఒక ఓకే ఇప్పుడు మనము ఏదైనా కస్టమర్ కేర్ సంబంధించి మనం ఎక్కువ ఎక్కడ సర్చ్ చేస్తామో, ఎవరిని అడుగుతామో. ఇప్పుడు మన ఇంట్లో ఒక ఏసీ ఖరాబ్ అయింది, మనం ఎమ్మటే ఏం చేస్తామో కస్టమర్ కేర్కి కాల్ చేస్తాం. ఆ నెంబర్ ఎక్కడ సర్చ్ చేస్తామో గూగుల్లో. గూగుల్లో ఏం చేస్తారంటే వాడు మిమ్మల్ని ఎట్లయినా బురుడి కొట్టేయించాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఫేక్ నెంబర్లు వస్తాయి. ఆ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్జీ కంపెనీ ఉంది ఏసీది. మీరు గూగుల్లో వాడు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఎల్జీ కస్టమర్ కేర్ అని గూగుల్లో టైప్ చేసిన తర్వాత మీకు వచ్చే ఫస్ట్ నెంబరు అనేవి ఫ్రాడ్ నెంబర్లు. అవి మీరు ఆటోమేటిక్ చేయకుండా మీకు ఎమ్మటే మీరు సెర్చ్ చేయగానే కొన్ని క్షణాల్లో మీకు రిటర్న్ కాల్ వస్తుంది. ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఏ బ్యాంక్ అతను కూడా డైరెక్ట్గా ఫోన్ చేయరు. వీళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని నమ్మించి మోసం చేయాలనే ఉద్దేశంతో అవి టీపీగా పెట్టుకొని అవే లింకులు మీకు వాట్సాప్ పెట్టి మిమ్మల్ని మీ ఖాతాని ఖాళీ చేస్తారన్నమాట. అర్థమవుతుందండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ రావాల్సిన అంటే మీకు మీ దగ్గరికి ఎందుకు వచ్చినామంటే మీరందరూ సైబర్ అంటే ఆన్లైన్ మోసాలు బాధితులు కాకముందే మేమే మీ దగ్గరకు వచ్చి మీకు సైబర్ మోసాల పట్ల అవగాహన కల్పించడానికి మేమే మీ దగ్గరకు వచ్చినాము. ఇప్పుడు ఇంతమంది ఒకటేసారి పోలీస్ స్టేషన్కి వస్తే మా స్టాఫ్ అంతమంది లేరు. అవునా అవునా కాదండి. అందుకే